చేయండి సార్ అని ప్రతి తిరగని ఆఫీస్ అంటూ లేదు సార్. నేను ఇప్పుడు మా చదువుకున్న పిల్లలు ఎట్లుందంటే, ఒక ఇన్స్పిరేషన్ గా చూడాల్సిన జనరేషన్, ఒక ఇన్స్పిరేషన్ గా చూడాల్సిన పొలిటీషియన్స్ కానీ, ఇంకా ఇన్స్పిరేషన్ గా చూడాల్సిన కలెక్టర్స్ కానీ, ఆఫీసర్స్ కానీ మాత్రం ఇన్స్పిరేషన్ గా ఉండే విధంగా లేరు. మాకు ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవడానికి కూడా ముందు సిగ్గుచేటు. ఆ ఖమ్మం జిల్లాలో ఉన్న 3 మంత్రుల గురించి ఇంకా మాట్లాడిన అవసరం లేదు. ఇంకా సిగ్గుచేటు దాని గురించి మాట్లాడుకోవడం. జెండాలు మారుతాయి, వాళ్ళు మారుతారు, రంగులు మారుతాయి, వాళ్ళు మారుతారు అన్నట్టు ఉంది. కానీ మాకు ఎటువంటి సార్ కనీసం పరామర్శించడానికి రాలేదు. ఎందుకు రాలేదు? తప్పు చేశాననే కదా. ఏ తప్పు లేనప్పుడు కూర్చోబెట్టి మాట్లాడాలి కదా. అమ్మ మీ భూములు కావు, మీ కావమ్మా అని మాకు ఒక పెడితే మేము ఒక మీటింగ్ పెట్టి చెప్తే మేము వింటాం. లేకపోతే పరామర్శించడానికి రావాలి. రాలేదు, పరామర్శించడానికి రారు. కలెక్టర్ ఆయన ఇర్రెస్పాన్సిబుల్ కలెక్టర్ అని చెప్పొచ్చు. ఆయన పేద ప్రజల కోసం చదివి పేద ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడాలి, వారి సమస్యలు ఏ విధంగా తీర్చాలి, ఆయన జీవితం అంతా చదివిన చదువు అది. ఆ చదువుకు కూడా వాల్యూ లేకుండా చేస్తుంటూ మాకు ఇన్స్పిరేషన్ ఉంటాడని ఇంకే మాత్రం అనుకోవట్లేదు. ముందు ఆయన సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాము. ఆయన ఎక్కడెక్కడికో వెళ్ళి ఈ రోడ్ ఎలా క్వాలిటీ ఉంది, ఈ రోడ్ క్వాలిటీ ఉందా లేదా అని ఏదో ఆయన రెస్పాన్సిబుల్ అయినట్టు చేతులు పెట్టి కింద చూస్తుండు. ఆయన 4 అడుగులు వేస్తే మా కాలనీ వచ్చింది. ఆయన సంవత్సరం అంతా పనిచేసిన తీరని పనులు ఉన్నాయి సార్ మా దగ్గర. ఆయన కనీసం కూడా మాకు పరామర్శించడానికి రాలేదు. మీరు ఇక్కడ వాల్యుబుల్ గా ఉంటున్నారా లేదా, మీ పట్టాలేంటి, గవర్నమెంట్ వాళ్ళు. ఆయన ప్రజల తరపున మనిషి, గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఉండాలి. ఆయన మొత్తానికి పొలిటీషియన్స్ కి వ్యతిరేకంగా ఉండాల్సిన ఆయన ప్రజల తరపున నిలబడి అమ్మ మీ పట్టాలు చూపించండి, వాళ్ళకి నేను సమాధానాలు చెప్పుకోవాలని ఆయన వచ్చి మా దగ్గర మాట్లాడాలి. వాళ్ళు కుమ్మక్కయ్యి ఇదేంటో మాకు అర్థం కావట్లేదు సార్. మొన్న ఈ రేవంత్ రెడ్డి సార్ కూడా అన్నారు, డెవలప్మెంట్ ఎవరికి కావాలి సార్? డెవలప్మెంట్ మన దేశ స్పెషాలిటీ ఏంటో తెలుసా? వ్యవసాయ దేశం సార్ మనది. మంచి మనది వ్యవసాయ దేశం. అన్ని కల్చర్స్, అన్ని రిలీజియన్స్, అన్ని పండుగలు జరిపే దేశం సార్ మనది. ఓకే, నిర్దాక్షిణంగా వచ్చి మా భూముల మీద పడి మా ఇల్లులన్నీ కూల్పేసి మాకు చాలా నష్టం కలిగించారు. మా డిమాండ్స్ ఏంటంటే, మా భూములు మాకు ఇవ్వాలి. ఫస్ట్ మీరు ఇచ్చేది కాదు, ఫస్ట్ మిమ్మల్ని ఇవ్వమని మేము అడగట్లేదు. ముందు రండి, లా అండ్ ఆర్డర్ ప్రకారంగా వెళ్దామని అడుగుతున్నాం. మా భూములు మీ దగ్గర లేవు మీరు ఇయటానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోండి. మా భూములు మాకు కావాలి. నష్టపరిహారాలు, ఒక్కొక్కరికి నష్టపరిహారాలు చెల్లించాలి. మీ సొమ్ము తీసుకొని మేము ఇల్లు కట్టుకోలేదు. మా సొమ్ము మీద చేయడానికి మీకు ఏ మాత్రం అర్హత లేదు. అండ్ మీరు ఖచ్చితంగా మాకు నష్టపరిహారాలు చెల్లించాలి. మా భూములు మాకే కావాలి. అండ్ అన్ని ఫెసిలిటీస్ అక్కడ ఉన్న ప్రజలకు కల్పించాలి. థ్యాంక్ యూ.